హాయ్ అండి, ఇవాళ ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పచ్చడి చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 2 కాకరకాయలు చిన్న ముక్కలు తరుక్కున్నాను, అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి, నువ్వుల పొడి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, బెల్లము, చింతపండు, ఉప్పు, ఇంగువ, అలాగే మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో చిన్న స్పూన్ అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, అలాగే మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వేగుతున్నప్పుడే ఒక స్పూన్ అంతా ఇంగు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయ్యాక, ఇలా అయ్యాక చక్కగా తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం ముందుగా తీసి ఉంచుకున్న నువ్వుల పొడి, అలాగే అందులోనే చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సీ ఆడుకున్నాక అందులోనే రుచికి సరిపడా ఉప్పు, పచ్చడికి సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మరొకసారి మిక్సీ ఆడుకోవాలన్నమాట. మరొకసారి మిక్సీ ఆడుకున్నాక కన్సిస్టెన్సీ కొంచెం కచ్చాపచ్చాగా అవుతుంది. అప్పుడు మనం తీసుకున్న బెల్లం కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ ఆడుకుంటే కొంచెం వాటరీగా అవుతుందన్నమాట. వాటరీగా అవగానే మనం వేచి తీసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ ఆడుకోవడం. అంతే, కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి డిస్పోజ్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేగిపోయాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఆ వేగిన పోపుని పచ్చడిలో కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.